జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పలు అంశాలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు 9 మంది పార్టీ విప్ను ధిక్కరించారని, వారిపై చర్యలు తీసుకోవాలని అదే రోజు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కౌన్సిలర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వెంటనే చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అదనపు కలెక్టర్కు ఇచ్చిన వినతి పత్రంలో జగిత్యాల పట్టణంలో హరితహారం కింద చెట్లకు సరైన నీటి వసతి లేక ఎండిపోతున్నవని, వెంటనే మొక్కలకు అవసరమైన నీటి సరఫరా కల్పించి చెట్లను రక్షించి పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. జగిత్యాల మున్సిపల్ పరిధిలో వాణిజ్య దుకాణ సముదాయం నిర్మించి అర్హులకు కిరాయి ఇవ్వడంతో వారికి జీవనోపాధి, మున్సిపాలిటీకి ఆదాయం చేకూరుతుందని భావించి ఇవ్వడం జరిగిందని, షాపులను ఎవరైతే లీజు తీసుకున్నారో వారు కాకుండా ఎలాంటి అధికారం లేని ఇతరులు ఆక్రమించుకున్నట్టు దృష్టికి వచ్చిందని అన్నారు. ఆక్రమించుకున్న వ్యాపారస్తులు అద్దె చెల్లించక ఇతరులకు కిరాయిలకు ఇస్తూ దుకాణాలను తమకు ఇష్టం వచ్చినట్లుగా రీడిజైన్ చేస్తున్నారని, తక్షణ విచారణ చేపట్టి ఆక్రమణదారులను తొలగించి వారి నుండి కిరాయిలు వసూలు చేసి మున్సిపల్ అభివృద్ధికి చొరవ చూపాలని కోరారు. జగిత్యాల చెలిగల్ మ్యాంగో మార్కెట్కు ఈ సీజన్లో పెద్ద ఎత్తున మామిడి పంటకు కోతకు వచ్చే అవకాశం ఉందని, దీని కొరకు మ్యాంగో పండ్ల కొనుగోలుదారులకు, అమ్మకందారులకు తగిన సౌకర్యాలు కల్పించాలని